హార్ది. ముందుగా మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అప్పుడే నిద్ర వస్తుంది అనుకుంటాం మనందరికీ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఎన్నో పోరాటాలు ఆటుపోట్లు తిని ఈరోజు దేవుని సేవలో వాడబడుతున్నటువంటి సభాధ్యక్షులు అన్న జ్యోతిరాజ్ గారికి, వేదిక మీద పెద్దలు శ్రీని గారికి, శివయ్య గారికి, ఇచ్చేసినటువంటి పెద్దలకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఓజెస్ గారికి అందరికీ కూడా క్షమించాలి, ఎవరన్నా పేరు మర్చిపోయి ఉంటే. రైపాష్ గారికి అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని అన్న జ్యోతిరాజ్ అన్న ఇదే కార్యక్రమంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆహ్వానించడం, గత సంవత్సరం కూడా నేను రావడం జరిగింది. అయితే 2 మాటలు నేను మాట్లాడి నేను ముగిస్తాను. ఇది యేసుక్రీస్తు పుట్టుక గురించి, జన్మదినం గురించి, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే దాని గురించి 2 మాటలు మాట్లాడి నేను ముగిస్తాను. బైబిల్ మీ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి 2 మాటలు. లూకా సువార్త 10-11 అధ్యాయం, 2వ అధ్యాయం 10-11 వచ్చిన చదవస్తుగా నేను కోరుతా ఉన్నాను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. సంతోషం. దేవుడు ఈ 2 వచనాలని దీవించుగాక. ఇక్కడ దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు? మన కొరకు పుట్టి ఉన్నాడు. ఒక దేశం కోసం కాదు, ఒక వ్యక్తి కోసం కాదు, లోకమంతా, లోకానికే రక్షకుడు. ఈ లోకానికి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని చెప్పని బైబిల్ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే చాలా మంది సేవకులు కావచ్చు, లేదా హిందూ మత పెద్దలు కావచ్చు, లేదా ముస్లిం మత పెద్దలు కావచ్చు, వీరందరికీ నేను కుల మత భేదాలు పార్టీలు ఏదీ లేకుండా అందరి గురించి 2 మాటలు చెప్పదలుచున్నాను ఈ వేదిక మీద. ఈ మధ్య నేను చూస్తూ ఉంటే, ఫేస్బుక్లో చూస్తూ ఉంటే, ఎక్కడ చూసినా కూడా ఒక దేవుణ్ణి ఇంకొక మతం విమర్శిస్తూ ఉంది, ఒక మతం ఇంకొక మతాన్ని విమర్శిస్తూ ఉంది, ఒక కులం ఇంకొక దేవుని వ్యతిరేకిస్తూ ఉంది. నేను చెప్తా ఉన్నాను, భారతదేశంలో నుండి ప్రతి పౌరుడు కూడా సహోదరులుగా ఉండాలని చెప్పని మన ప్రతిజ్ఞ కూడా, మన పాఠ్య పుస్తకాల్లో కూడా ప్రతిజ్ఞ కూడా ఉంటుంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. అంటే భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహోదరులాగా ఉండాలని చెప్పని దాని అర్థం. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక మతాన్ని ఇంకో మతం వ్యతిరేకిస్తూ ఉంది, ఒక కులాన్ని ఇంకో కులం వ్యతిరేకిస్తూ ఉంది, ఒక దేవుణ్ణి ఇంకొక మతం వ్యతిరేకిస్తూ ఉంది. దయచేసి ఏ ఒక్కరు కూడా ఇలాంటి క్రియలు మానుకోవాలి. నేను ఒక పాస్టర్లకి కాదు, సేవకులకు కాదు, హిందూ మత పెద్దలకు కావచ్చు, లేకపోతే క్రైస్తవ మత పెద్దలకు కావచ్చు,
ముస్లిం మత పెద్దల కోసం. ఒకరికి కాదు, ఇది అందరికీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరి తండ్రి వారికే గొప్ప. నా తండ్రి నాకు గొప్ప, మీ తండ్రి మీకు గొప్ప. అంతేగాని ఇంకొకరు తండ్రిని మనం హేళన చేయటమో కించపరచడం అనేది అది క్రైస్తవ్యం అనేది కాదు. కాబట్టి మనం అందరం కూడా దయచేసి ఈ క్రిస్మస్ ఫంక్షన్ కార్యక్రమంలో తప్పకుండా ఇది వ్యాపించాలి. నేను చెప్పబోతున్నట్టు 2 మాటలు, ఎందుకంటే చాలా చోట్ల అలవాటు జరుగుతూ ఉన్నాయి, చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మానుకోవాలి. మనం ఒకరిని విమర్శిస్తే వాళ్ళు మరలా మన దేవుడిని విమర్శిస్తారు. మనం ఇంకొక దేవుని విమర్శించడం అది సరైన పద్ధతి కాదు. కాబట్టి అది మానుకోవాలని చెప్పని నా ఈ మనోవేదన. ఎందుకంటే గత చాలా కాలం నుంచి నేను అది చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. ఇక మూడోదిగా పోతే, ఈ దేశానికి మొదటిగా సువార్త ఎప్పుడు వచ్చిందంటే మన వాళ్ళు అందరూ అంటూ ఉంటారు, ఈ మధ్యకాలంలోనూ లేకపోతే ఒక 10 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు కాదు. ఈ దేశానికి సువార్త అనేది అమెరికా కంటే ముందు వచ్చింది, లండన్ కంటే ముందు వచ్చింది, ఆస్ట్రేలియా కంటే ముందు వచ్చింది. అన్ని దేశాల కంటే ఈ దేశానికి సువార్త దేవుడు పుట్టినటువంటి టైంలోనే 1953 మొదటి దశాబ్దం 53లోనే ఈ దేశానికి సువార్త రావడం జరిగింది. ఇప్పుడు వచ్చింది కాదు సువార్త. ఎవరి ద్వారా వచ్చింది సువార్త ఈ దేశానికి అంటే యేసుక్రీస్తు శిష్యులలో ఉన్నటువంటి తోమా ద్వారా ఈ దేశానికి సువార్త వచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో మతాలు, కులాలు ఇవన్నీ ఉన్నాయి. పోనీ ఈ సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి అంటే అమెరికా ఆ కాలం అసలు లేదు. అమెరికానే కాదు, ఈ భూభాగంలో కొన్ని దేశాలే లేవు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఈ భూభాగంలో కొన్ని దేశాలు, అమెరికా పుట్టింది 1500 సంవత్సరంలో, అప్పుడు లేదు అమెరికా, కొన్ని దేశాలే లేవు అప్పుడు. అంటే దేవుడు ఈ దేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన శిష్యుల్లో ఉన్నటువంటి ప్రియ శిష్యుడైనటువంటి తోమా ద్వారా ఈ దేశానికి మొదటి శతాబ్దంలోనే దేవుడు చనిపోయిన తర్వాత 53 సంవత్సరంలోనే ఈ దేశానికి సువార్త రావడం జరిగింది. కాబట్టి మిత్రులారా, నేను చెప్పదలసిన ఉంటే సుదీర్ఘమైనటువంటి క్రైస్తవ్యం మన కోసం మనం బ్రతకడం కాదు, ఇతరుల కోసం కూడా బ్రతకాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు. దేవుడు ఉన్నాడంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు, మన ఇతరులను కూడా ప్రేమించాలి, మన శత్రువులు కూడా ప్రేమించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనతో పాటు ఇతర దేశాలు కూడా మనం ప్రేమించాలి, శత్రువులను కూడా ప్రేమించాలని చెప్పని నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా క్రిస్మస్ పండుగ అంటే మనం ఏదో కొత్త బట్టలు వేసుకున్నాం, పిండి వంటలు కొట్టుకున్నాం, తిన్నాం, పండుగ చేసుకున్నాం. దేవుడు అది కాదు జరిగేది. దేవుడు చెప్పింది అది కాదు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఏమన్నాడంటే దేవుడు బైబిల్లో ఒక వాక్యం ఉంది, నేను ఏదైతే మనం ఎత్తుతామో దాన్నే తిరిగి వస్తాం. ఎదుటి వారికి మనం ఏదైతే మనం చేస్తామో దేవుడు మన పట్ల అదే చేస్తాడని చెప్పని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ ఒక చిన్న 20 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనం చూస్తే చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, లేదంటే గుడి కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడైనా నిర్మించుకోవచ్చు, ఎక్కడైనా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఎవరి దేవుని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ఇందులో అడ్డుపడటానికి ఎలాంటి హక్కు ఎవరికి లేదు. అది భారతదేశం మనకి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. మనకే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి కులానికి కూడా, ప్రతి మతానికి కూడా అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి హక్కు అది ప్రతి ఒక్కరికి వర్తించిందని చెప్పి మనసు కోరుకుంటూ, ముఖ్యంగా అన్న జ్యోతిరాజన్న సేవలో ఎంతో ఓడబడతా ఉన్నాడు. ఇంకా ఆయన ముందుకెళ్ళాలి, దేవుని మార్గంలో నడవాలి, కొన్ని ఆత్మల్ని దేవుని వైపు నడిపించాలని, ఆయనకి ఆ దేవుడు ఎప్పుడు అండగా తోడుగా ఉండాలని, దాంతో పాటు మీరందరూ కూడా ఆయనకి అండగా ఉండి నడిపించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా
మా అన్న జ్యోతిరాజానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.